మచిలీపట్నంలో రాష్ట్రంలో 2 ఏళ్ల నమ్మకం అభివృద్ధి సంక్షేమం కార్యక్రమంలో పాల్గొన్న కూటమి శ్రేణులు. ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ఆధ్వర్యంలో మచిలీపట్నం వేడుకలకు భారీగా తరలివెళ్లిన కూటమి శ్రేణులు. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలో రాష్ట్రంలో 2 ఏళ్ల నమ్మకం అభివృద్ధి సంక్షేమం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. జిల్లా స్థాయి వేడుకల్లో గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ఆధ్వర్యంలో నియోజకవర్గ కూటమి శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ముందుగా ఎమ్మెల్యే రాము నాయకత్వంలో గుడివాడ నుండి కూటమి శ్రేణులు కార్ల ర్యాలీగా తరలి వెళ్లారు. సుమా ఫంక్షన్ హాల్ వద్ద ఎమ్మెల్యే రాము ఏపీ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ రావి వెంకటేశ్వరరావులకు జిల్లా టీడీపీ అధ్యక్షుడు వీరంకి గురుమూర్తి జిల్లా నాయకత్వం ఘనస్వాగతం పలికారు. వేడుకల్లో ఏర్పాటు చేసిన జానపద ప్రదర్శనలను ఎమ్మెల్యే రాము ఆసక్తిగా తిలకించారు. సహచర ఎమ్మెల్యేలు వర్ల కుమార్ రాజా, కాగిత కృష్ణప్రసాద్, ఆర్టీసీ చైర్మన్ కొనకల్ల నారాయణరావుతో కలిసి సరదాగా ముచ్చటించారు. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వాసంశెట్టి సుభాష్, మంత్రి కొల్లు రవీంద్ర ముఖ్య అతిథులుగా, కలెక్టర్ డీకే బాలాజీ విశిష్ట అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు. సభా వేడుకల్లో ఎమ్మెల్యే రాము మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ పాలనలో రాష్ట్రంలో స్పష్టమైన మార్పు కనిపిస్తోందని, ప్రజల సంతోషం కోసం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ అహర్నిశలు శ్రమిస్తున్నారన్నారు. దార్శనిక నాయకుడు, అభివృద్ధి ప్రదాత సీఎం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో దూసుకుపోతుందన్నారు. ఆయన అనుభవం, దూరదృష్టి వల్లనే కృష్ణా జిల్లాతో పాటు రాష్ట్రమంతా రోడ్లు, త్రాగునీరు, సాగునీటి ప్రాజెక్టులు, పరిశ్రమల ఏర్పాటులో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకుంటున్నాయని కొనియాడారు.